టైంలో వెళ్తాం. ఒక 3 days 4 days అక్కడ బాగానే ఉంది. దానికి కూడా మన ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్కి మనం అటెండ్ అయినట్టు ఉంటుంది. అక్కడ అందరూ కూడా కలిసినట్టు ఉంటుంది. ఆలోచించింది మాకు ఇవన్నీ జరగవు. ఎందుకనంటే దీన్ని ఆర్గనైజ్ చేయడానికి 4 నెలలు పెట్టింది. రోజు అందరు తిట్టంటే అందరు తిట్టించుకొని మేము ఫోన్ చేస్తే ఎవడు ఎత్తవద్దు కాదు ఆర్గనైజర్ చేస్తే ఎవరు తర్వాత అన్నది కాదండి. ఇవన్నీ కాకుండా ఎప్పుడైనా స్టేట్స్ వచ్చేటప్పుడు ఒకసారి ఫోన్ చేసి చెప్తే పాయింట్ ఏంటంటే మీరు ఎవరన్నా యూఎస్ నుంచి వచ్చేటప్పుడు ఒక ముందర ఇన్ఫార్మ్ చేస్తే ఎవరొకరికి విల్ ఆల్ మీట్ టుగెదర్. దట్ ఈస్ ద పాయింట్. సపోజ్ తర్వాత ఒక 5 years తర్వాత మన పిల్లలు మ్యారేజ్ అనుకోండి, దట్ ఈస్ డిఫరెంట్ ఐడియా. మ్యారేజ్ ఎలా అన్ని అరేంజ్ చేస్తారు కాబట్టి ఆల్ క్లాస్మేట్స్ మనందరూ అటెండ్ అవ్వచ్చు, అది ప్రాబ్లం కాదు. కానీ ఒక్కళ్ళే ఒక ఫ్యామిలీ మెంబర్స్గా దిగినప్పుడు ఒక 20 మంది తెలిసిందనుకోండి, వాళ్ళ అకామిడేషన్ అని ఏదో అరేంజ్ చేస్తారు. అది ప్రాబ్లం. ఒకసారి ఇన్వైట్ చేసినప్పుడు ఎవరు వాళ్ళు చూసుకున్నారంటే అది ప్రాబ్లం. చిన్నది మేడం గారు అన్నట్టు కనీసం 5 years కైనా అట్లా కాదు. 5 years లో కంపల్సరీ ఒకసారి ఈ రోజు గ్యాదర్ అయినట్టు మనం గ్యాదర్ అవుతాం. అది ముందే ప్లాన్ చేసుకుంటాం. నెక్స్ట్ హైదరాబాద్ కానీ వైజాగ్ అనేది ఎవరికైనా ప్రాబ్లం, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి ప్రాబ్లం. 2015 తర్వాత ఆ డేట్లు కూడా మోస్ట్లీ మన ఇక్కడ మనం ఉన్న వాళ్ళు పిల్లలకి దసరా హాలిడేస్ 15 days 1 month ఇస్తారు. అదే పొంగల్ హాలిడేస్ 15 days దాకా ఇస్తారు. అది వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది అనుకుంటా. ప్రాబ్లం స్టేట్స్ నుంచి వచ్చే వాళ్ళ ప్రాబ్లం ఏమంటారు. క్రిస్మస్ ఉంటాయి మేడం, ప్రాబ్లం. సో ఇప్పుడు విత్ 1 or 2 days లో మినిమం 20 to 25 members అన్నీ గ్యాదర్ చేస్తాము. మీకు ఎక్కడికైనా ఇప్పుడు మనకేంటంటే బేసిక్గా విజయవాడ కానీ గుంటూరు కానీ మనం ఎక్కడ కలవాలంటే వెంటనే ఇమీడియట్గా స్పాట్లో కలవచ్చు. ప్రాబ్లం మనకు మా ఫ్రెండ్స్ అంతా కూడా అంతే చేస్తుంటారు. సునీల్ ఫ్రీక్వెంట్గా వస్తుంటాడు, సుధాకర్ కానీ వచ్చి రాగానే ఒకసారి కాల్ చేస్తారు అనమాట, ఇట్లా వచ్చారు. కానీ ఒక 15 days కాల్ చేయమని అవసరం. జస్ట్ ఏంటంటే మనకి ఓకే ఒక టైం ఇస్తే ఓకే 10-15 days బిఫోర్ ఇచ్చినా కూడా, లేకపోతే 1 or 2-3 days అయినా సరిపోతుంది అనమాట. ఒక 20-25 members గ్యాదర్ అవడానికి పెద్ద కష్టం కాదు. దాని గురించి అరేంజ్మెంట్లు కానీ ఏం అక్కర్లేదు, అంత స్పాట్లో చూడగలం, దాని గురించి ఏం ప్రాబ్లం లేదు. అది కాబట్టి మీరు వచ్చినప్పుడు స్టేట్స్ నుంచి వచ్చినప్పుడు ఒకసారి మాకు ఇన్ఫార్మ్ చేయండి, వెంటనే అరేంజ్ చేస్తాము. అట్లానే మన స్టేట్లో ఉన్న వాళ్ళవి ఒక ఏదో ఒక స్టేట్లో దాదాపు ఇప్పుడు చాలా మంది ఉన్నాం, ఒక 60 మంది దాకా ఉన్నాం, 60-70 మంది ఉన్నాం స్టేట్ మా ఏపీలో. మనందరం కూడా ఏదో ఒక అకేషన్లో ఇక్కడ నుంచి కమ్యూనికేషన్ పాస్ చేసుకుంటాం. మన ఫోన్ నెంబర్స్ కానీ ఈమెయిల్స్ కానీ అన్నీ ఉన్నాయి. కాబట్టి ఎవరి 2 yearsకి అట్లాగా ఇక్కడ మనకి వెకేషన్ ఒక టైంలో ఉంటుంది. కాబట్టి దసరా హాలిడేస్ లేకపోతే సంక్రాంతి హాలిడేస్ అందరూ కలిపి ఒక టూర్గా వెళ్ళటం కానీ ఇట్లా చేసుకోవచ్చు అనమాట. మన స్టేట్ లో ఉన్న మన క్లాస్మేట్స్ అంతా కూడా మన ఇళ్లలో చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ జరుగుతుంటాయి. ఆ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇస్తే వీలైతే అందరం రావడానికి ప్రయత్నిస్తాం, ఎగ్జామ్ ట్రై చేస్తాం ప్రతి ఒక్కటి అటెండ్ అవడానికి. ఏదంటే ఇక్కడ నుంచి మన మెయిల్స్ అయిన కాంటాక్ట్ లో ఉంటాయి కాబట్టి ఏ అకేషన్ ఉన్నా కూడా ఒక మాట అంటే ఓకే లొకేషన్ ఇండియా కాకుండా అదర్ కంట్రీ థమ్స్ అప్ అండి.
చెప్పి మనం ఆనందింపజేయము. అదేముందండి చెప్పండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు యూఎస్ పోయి వచ్చినా కానీ ఏమవుతుంది, మీకు మహా అయితే 2 lakhs అవుతుంది. 2 lakhs ప్రతి ఒక్కళ్ళు ఎఫర్ట్ చేయగలరు. ఇప్పుడు అది కదండి, అది ఎఫర్ట్ చేయలేని అమౌంట్ ఏం కాదు. ఇక్కడ ఉన్నాడు పర్ డే 100 rupees 5 years అంటే మోర్ దెన్ నేను అది సేవ్ చేయని అవసరం లేదండి. 2 lakhs అంటే ఈ రోజు ఇప్పుడు గవర్నమెంట్ సాలరీ 40,000 దాటిపోయింది. ఇందాక అన్నారు కాబట్టి ఇప్పుడు ఇందాక ఏంటంటే అక్కడ తీసుకున్నాను అది హెల్ప్ చేస్తారు, పెద్ద కష్టం కాదు. ఒప్పుకుంటాం, తెలుగుది కాదనలేదు. బాగా ఇంట్రెస్ట్ ఉండి ఆర్థికంగా ఎవరన్నా లేకపోతే వాళ్ళు కొంచెం పెట్టుకుంటే మనం సహాయం చేయగలమా లేదనేది క్వశ్చన్. దాని గురించి డిస్కషన్ వేస్ట్. ఇప్పుడే రెసిడెన్సీ అయిపోయి యాక్చువల్గా ఎప్పుడు జాయిన్ అయింది? మీ అందరికీ ఇక్కడ చాలా ప్రాపర్టీస్ ఉన్నాయా? డబ్బుల గురించి ఆలోచించవచ్చు. యాక్చువల్గా ఆలోచిస్తే మీ అందరూ రీచ్ యూఎస్ డబ్బులు. వీళ్ళందరూ డబ్బులు సంపాదిద్దామని స్టేట్స్ వెళ్ళారయ్యా. వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ ఇన్ఫాక్ట్ మనం హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే మన బ్యాచ్ లో ఎంతమంది 35-40 మెంబర్స్ వెళ్ళారు. 74 తర్వాత స్టేట్స్ ఎక్కువ వెళ్ళింది యూఎఫ్సీ నుంచి మన బ్యాచ్. అందుకని వీళ్ళందరూ అక్కడెక్కడ సంపాదించుకున్నారు వెళ్ళారు. కానీ తర్వాత ఇక్కడే జనాలకి పెరిగింది, ఇక్కడే వాళ్ళు సంపాదించుకుంటారు. అదే ఇంకోటి ఏడా సంపాదించిన మీరు దాచి పెట్టుకొని జాగ్రత్త పడతారా? మేము రాబోయే డబ్బులకి ముందు ఖర్చు పెడతా ఉంటాం. క్రెడిట్ కార్డు అది రాబోయే డబ్బులకి ఖర్చు పెట్టి బిల్స్ కడతా ఉంటాం. పేచెక్ లివింగ్ అంతే, అక్కడ ఏం లేదు. ఊరికే వస్తున్నా అంటే కార్డుల మీద రావటమే కానీ జేబులో నుంచి తీసి వచ్చినాయి ఏం కాదు. జేబులో ఎందుకు డబ్బులు దగ్గర బాగున్నాయి మాకంటే. మా దగ్గర మీ దగ్గర ఏంటి బస్సు? మనం అందరం ఒకటే. అక్కడ ఇక్కడ అంటున్నారు కదా, అందుకని చెబుతున్నా. Right now, as well as this talk 15 మంది వచ్చామా, same thing will happen the other way too. Exactly. అక్కడ ఒక 30 మంది చదివేసి మెయిన్ డబ్బులు కంటేరా ఆ టైంలో ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అందరూ రాలేరు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మేము యూఎస్ నుంచి ఇతర చెప్పినట్టు మేము అక్కడ నాట్ ఓన్లీ మనీ అనమాట, మనీ అనేది ఇష్యూ తీసుకురావద్దు. అదేంటంటే వేరే ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కానీ సమ్ అదర్ సిచ్యువేషన్స్ ఎవరైనా రాలేకపోవచ్చు. మెయిన్ థింగ్ ఏంటంటే అక్కడి నుంచి మేము 15 వచ్చినట్టు ఇక్కడి నుంచి మీరు కూడా రాగలిగిన వాళ్ళు, టైం అన్ని కుదిరిన వాళ్ళు రావచ్చు. ఇది సక్సెస్ చేసినందుకు ఆలా శ్రీనివాస్ గారికి ఫైనల్ గా అవుట్ ఆఫ్ థ్యాంక్స్ టు ఆశిస్తూ ఏదైనా సినిమా సక్సెస్ అయితే సక్సెస్ మీట్ ఉండదు, అలాగే మన ఫంక్షన్ సక్సెస్ అయింది కాబట్టి నరసరావుపేటలో రామ్ టీమ్ అండ్ శ్రీహరి సక్సెస్ మీట్ అరేంజ్ చేయాలని కోరు. There are some mementos here. మర్చిపోయాను. Akbar.